బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంపు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఫ్రెండ్ బర్త్డే కోసం నలుగురు యువకులు కారు రెంట్కు తీసుకుని వెళ్లారు. బర్త్డే సందర్భంగా మద్యం సేవించారు. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా మద్యం మత్తులో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో జశ్వంత్ అనే 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలవడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న నలుగురు యువకులు 20 ఏళ్లలోపు ఉన్నవారిగా గుర్తించారు. రెటకటు మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పాలి. మద్యం మత్తులో యువకులు అతివేగంగా కారు నడపడంతో కరెంటు స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఒక యువకుడైతే అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం. అయితే ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఎవరు, ఏంటి డీటెయిల్స్ అయితే? ప్రస్తుతం అయితే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇక్కడ మనం చూస్తే మాత్రం మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాత్రం మద్యం మత్తులో అతి వేగంతో వెళ్తున్న కారు మాత్రం విద్యుత్ పోల్కు ఢీకొట్టి ఆ తర్వాత బోల్తా పడ్డది. ఇందులో 18 సంవత్సరాల యువకుడు అక్కడ స్పాట్ లో మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పాటు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం మాత్రం బీభత్సకరంగా జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్లిన ఉదయం ఎప్పుడైతే రోడ్డు పంట గమనించి ఆసుపత్రికి తరలించి రేపు యువకుడు మృతి చెందాడని, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంటే వీళ్ళంతా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ మా పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అక్కడ వేడుకలు చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా మనకు కొంత సమాచారం అవుతుంది. పోలీసులు మాత్రం విచారణ చేసి వీళ్ళను తక్షణమే అక్కడికి వెళ్ళగానే మాత్రము ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్స చేసి గాంధీకి రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, అయితే వీరంతా కూడా ఒక కారు అనేది రెంట్కి తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇంట్లో చెప్పే వెళ్ళారా ప్రస్తుతం? అలాగే అటు మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారా? డీటెయిల్స్ ఏంటి? అంటే అఖిల, ఇప్పటి వరకు అయితే మృతి చెందిన వ్యక్తి మృతదేహం మాత్రం పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. దాంతో పాటు ఎప్పుడైతే వీళ్ళు రెంట్కి తీసుకుని వెళ్లారో అక్కడ వాస్తవం చూసినట్లయితే ఇటీవల కారు డ్రైవర్ అంటే ఓన్ గా చేసుకున్న వాళ్ళకి రెంట్ ఇస్తున్నారు. వీళ్ళకు డ్రైవింగ్ మీద అవగాహన ఉందా, లేకుంటే ఆ రోడ్డు పై వీళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అని కూడా వాళ్ళు ఇచ్చే యజమాని కావచ్చు, లేకుంటే వెళ్లే వాళ్ళు కానీ వాళ్ళు పరిశీలించడం లేదు, గమనించడం లేదు. దీంతో పాటు ఎట్లాగో రెంట్కే తీసుకొచ్చామని చెప్పి అతివేగంతో వెళ్తున్నట్లు ఇటీవల మనకు చాలా ప్రమాదాల్లో వెల్లడవుతుంది. దీంతో పాటు పోలీసులు మాత్రము అతను నిజంగా 18 సంవత్సరాల కనుక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా అని చెప్పి ఆ కోణంలో మాత్రం విచారణ చేస్తున్నారు. వాస్తవానికి 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం కావచ్చు, లేకుంటే లైసెన్స్ మాత్రం ఇవ్వగలుగుతుంది. కానీ లేకపోతే ఇప్పటి వరకు అయితే నిజంగా 18 ఇయర్స్ మాత్రమే ఉన్నాడు కనుక అతనికి లైసెన్స్ ఉందా లేదా, నిజంగా అతివేగమా లేకుంటే మద్యం మత్తులో డ్రైవింగ్ చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అక్కడికి రాలేదు. వచ్చిన తర్వాత వాస్తవాలు తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.